ఇది బయోడిగ్రేడబుల్, ప్రతిదానం కూడా బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇది కలపకూడదు తప్పు. ఆలోచించి బయోడిగ్రేడబుల్ బిల్డింగ్ కాబట్టి పచ్చని నదిలో నీళ్ళలో కొట్టల్లోనూ కలిపే అవకాశం ఇవ్వాలని ఇది పెట్టారని వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే అంటే గత 12 సంవత్సరాల నుండి ఆర్టీ సంస్థ ఫౌండర్ అయినటువంటి ఎస్ఎన్ రాజా మరియు వారి కమిటీ సభ్యులు ప్రసాద్ రాజరాజు ఇతర సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క శ్యామలానగర్ సెంటర్లో మట్టి విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది. కేవలం అంటే మట్టి విగ్రహాలు పంపిణీ అనేటువంటిది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటిది, పర్యావరణానికి విఘాతం కలగకుండా ఎవరు ఎటువంటి చవితి కార్యక్రమాలు ఎక్కడ ఏ సెంటర్లో చేసినప్పటికీ కూడా ఎంతో పెద్ద విగ్రహం అన్నది కాదు, మనసులో భక్తి అనేటువంటిది ముఖ్యం. విగ్రహాలు ఏదో రంగురంగులు లేకపోతే వీటితో చేసేటువంటి విగ్రహాలు పర్యావరణానికి విఘాతాన్ని కలిగిస్తాయి అన్నది అవగాహన కల్పించడానికే ఈ సంస్థ ఏర్పడింది. అటువంటి పర్యావరణం చేయాలంటే మీరు మట్టి విగ్రహాలతోటో గడ్డితోటో ఇతరత్ర ఏదైతే పర్యావరణం కలిసిపోతుందో అటువంటి వాటితో చేయాలని, అలాగే అది గోదావరిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ గోదావరిలో కలవడం అది ఇతరత్ర మరొక విషయానికి ఉపయోగపడేలాంటి మట్టితోటి కానీ వేరే వస్తువులతోటి కానీ చేయాలని చెప్పి కోరుకుంటూ భక్తులందరికీ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గణేష్ చవితి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ యొక్క కార్యక్రమం, పూజా కార్యక్రమం ఇది. అందరూ కూడా మట్టి విగ్రహాలని పర్యావరణ విఘాతం కలిగించినట్టు చేయమని చెప్పి కోరుకుంటున్నాం. టకటగా తీసుకుని వెళ్ళిపోవడమే. కొంచెం ఒకసారి కొంచెం ఇలా ఉండండి. ఓకే రైట్. ఆర్టీసీసీ సంస్థల సంయుక్తంగా గత 12 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అప్పటి నుంచి విజయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా స్పందన వచ్చి అవేర్నెస్ పెరిగింది. మా ఉద్దేశం మట్టి వినాయకులను పర్యావరణం గురించి మట్టి వినాయకులను ఉపయోగించాలని ఉద్దేశంతో మొదలుపెట్టాం. దానికి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి ఇంకా జరగాలని సంస్థలతో కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 12 సంవత్సరాలుగా స్థానిక శ్యామలా సెంటర్లో ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు శ్రీ ఎస్ఎన్ రాజా గారు, ప్రసాద్ హరినాథ్ గారు, వారి మిత్ర బృందం అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా గుర్తించి మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా 12వ సంవత్సరం ఈరోజు కూడా ఇక్కడ మట్టి వినాయకుల్ని ప్రజలందరికీ కూడా ఉచితంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఎందుకోసమైతే ఈ మట్టి వినాయకులను ఉచితంగా అందజేయాలని తలపెట్టారో పర్యావరణ హితాన్ని కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. రీసెంట్గా మనం విజయవాడ వరదలు చూసినట్లయితే బుడమేరు లాంటి వాగులు ప్రవహించి
ఊళ్ళను ముంచెత్తి వేసినటువంటి పరిస్థితులు చూస్తుంది. దానికి ముఖ్య కారణం ఈ వాగులు, నదులు, వంకలు ఇలాంటివన్నీ కూడా పర్యావరణ హితానికి విఘాతం కలిగించే వ్యర్థాలతోటి అలాగే ఎంక్రోచ్మెంట్స్ తోటి నిండిపోవడమే ప్రధాన కారణం. అందుకని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని మరి నదులని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మట్టి వినాయకుల్ని ఇళ్లలో ప్రతిష్ఠించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని నదుల్లో నిమజ్జనం చేయాల్సినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి మనం చేసుకుంటాం. వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రాముఖ్యత తెలుసు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ప్రప్రథమంగా మనం ఏ పూజ చేసినా వినాయక పూజ చేసుకుంటాం. అలాగే ఈ రోజు నుంచి మనకి బాగా పండుగలన్నీ మొదలవుతుంటాయి. కాబట్టి వినాయక పూజ చేస్తాను. ఆయన చేయడం వల్ల మంచి శుభం కలుగుతుంది.